మిత్రులారా, ఈరోజు మనం ప్రపంచ చరిత్రలో అత్యంత పురాతన నాగరికతలలో ఒకటి ఉన్న దేశం గురించి తెలుసుకోబోతున్నాం. ఆ దేశం పేరు ఆర్మేనియా. ఆర్మేనియా చిన్న దేశమైనప్పటికీ చరిత్ర, మతం, సంస్కృతి మరియు జాతీయ గర్వం పరంగా ప్రపంచంలో ప్రత్యేకమైన స్థానం కలిగి ఉంది. వేల సంవత్సరాలుగా అనేక సామ్రాజ్యాలు ఈ ప్రాంతాన్ని ఆక్రమించాయి. అయినప్పటికీ ఆర్మేనియన్ ప్రజలు తమ భాష, సంప్రదాయాలు మరియు సంస్కృతిని కాపాడుకున్నారు. ఈ దేశం యూరప్ మరియు ఆసియా మధ్య ఉన్న సౌత్ కాకసస్ ప్రాంతంలో ఉంది. భౌగోళికంగా ఇదొక చిన్న దేశమైనప్పటికీ దాని చరిత్ర వేల సంవత్సరాలకు పైగా విస్తరించి ఉంది. భౌగోళిక స్థానం: ఆర్మేనియా ఒక ల్యాండ్లాక్డ్ కంట్రీ, అంటే ఈ దేశానికి సముద్ర తీరాలు లేవు. ఈ దేశానికి చుట్టూ ఉన్న దేశాలు టర్కీ, జార్జియా, అజర్బైజాన్, ఇరాన్. ఈ ప్రాంతం చరిత్రలో అనేక నాగరికతల కలయికగా ఉండేది. వాణిజ్య మార్గాలు కూడా ఈ ప్రాంతం గుండా వెళ్లేవి. అందుకే ఆర్మేనియా అనేక సంస్కృతుల ప్రభావాన్ని పొందింది. రాజధాని నగరం: ఆర్మేనియా దేశ రాజధాని యెరవాన్. యెరవాన్ ప్రపంచంలో అత్యంత పాత నగరాలలో ఒకటిగా భావించబడుతోంది. ఈ నగర చరిత్ర సుమారు 2800 సంవత్సరాలు ఉంది. క్రీస్తుపూర్వం 782లో నిర్మించిన ఎరిబునీ ఫార్ట్రెస్ ఈ నగరానికి మూలంగా భావించబడుతోంది. ఈరోజు యెరవాన్ దేశపు రాజకీయ కేంద్రం, ఆర్థిక కేంద్రం, సాంస్కృతిక కేంద్రంగా అభివృద్ధి చెందింది. పర్వతాల దేశం: ఆర్మేనియా ప్రధానంగా పర్వతాలతో నిండి ఉన్న దేశం. దేశ భూభాగం ఎక్కువ భాగం పర్వత ప్రాంతమే. ఈ దేశానికి చిహ్నంగా భావించే పర్వతం మౌంట్ అరారత్. ఈ పర్వతం ప్రస్తుతం టర్కీ సరిహద్దులో ఉన్నప్పటికీ ఆర్మేనియన్ ప్రజలకు ఇది జాతీయ చిహ్నంలాంటిది. ప్రాచీన కథల ప్రకారం నోవాస్ ఆర్క్ ఈ పర్వతంపై నిలిచిందని విశ్వసిస్తారు. లేక్ సెవాన్: ఆర్మేనియాలో ఉన్న అత్యంత పెద్ద సరస్సు లేక్ సెవాన్. ఇది కాకసస్ ప్రాంతంలో అత్యంత పెద్ద ఫ్రెష్వాటర్ సరస్సులలో ఒకటి. లేక్ సెవాన్ ఆర్మేనియాకు చాలా ముఖ్యమైనది ఎందుకంటే ఇది నీటి వనరుగా ఉపయోగపడుతుంది, పర్యాటకులకు ఆకర్షణ, చేపల వనరులు ఇవి అందిస్తుంది. వాతావరణం: ఆర్మేనియాలో వాతావరణం ప్రాంతాన్ని బట్టి మారుతుంది. దేశంలో సాధారణంగా వేడి వేసవులు, చల్లని శీతాకాలాలు ఉంటాయి. పర్వత ప్రాంతాల్లో మంచు ఎక్కువగా పడుతుంది. కొన్నిసార్లు శీతాకాలంలో ఉష్ణోగ్రతలు చాలా తక్కువగా పడిపోతాయి. జనాభా మరియు భాష: ఆర్మేనియా జనాభా సుమారు 3 మిలియన్ మంది. ఈ దేశంలో ఎక్కువ మంది ఆర్మేనియన్ ఎథ్నిక్ గ్రూప్కు చెందినవారు. దేశ అధికారిక భాష ఆర్మేనియన్. ఇది చాలా పురాతన భాషగా భావించబడుతోంది. ప్రపంచంలో మొట్టమొదటి క్రైస్తవ దేశం. ఆర్మేనియా ప్రపంచ చరిత్రలో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కలిగి ఉంది. ఎందుకంటే 301 ఏడీలో ఆర్మేనియా అధికారికంగా క్రిస్టియానిటీను దేశ మతంగా ప్రకటించింది. ఈ నిర్ణయం తీసుకున్న రాజు టిరిడేట్స్ థర్డ్. అతను మొదట క్రిస్టియానిటీను వ్యతిరేకించాడు, కానీ తరువాత ఒక ప్రముఖ క్రిస్టియన్ మతగురువు ప్రభావంతో అతను క్రిస్టియన్ మతాన్ని స్వీకరించాడు. ఆ గురువు పేరు గ్రెగరీ ది ఇల్యూమినేటర్. గ్రెగరీ ది ఇల్యూమినేటర్ ఆర్మేనియాలో క్రిస్టియన్ మతాన్ని వ్యాప్తి చేయడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ కారణంగా అతన్ని ఆర్మేనియన్ చర్చ్ స్థాపకుడిగా భావిస్తారు. ఆర్మేనియన్ అపోస్టలిక్ చర్చ్: ఆర్మేనియాలో ఏర్పడిన క్రిస్టియన్ మత సంస్థ ఆర్మేనియన్ అపోస్టలిక్ చర్చ్. ఇది ప్రపంచంలో అత్యంత పురాతన క్రిస్టియన్ చర్చ్లలో ఒకటి. ఈ చర్చ్ ఆర్మేనియన్ ప్రజల జీవన విధానంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషించింది. ఈ చర్చ్ కేంద్రం ఎచ్మియాడ్జిన్ కెథీడ్రల్. ఈ చర్చ్ ప్రపంచంలో అత్యంత పురాతన క్రిస్టియన్ కెథీడ్రలలో ఒకటి. 301 ఏడీలో ఆర్మేనియా ప్రపంచంలో మొట్టమొదటి క్రైస్తవ దేశంగా ప్రకటించబడింది. ఈ నిర్ణయం తీసుకున్న రాజు టిరిడేట్స్ థర్డ్. అతను మొదట క్రిస్టియానిటీను వ్యతిరేకించాడు, కానీ తరువాత ఒక ప్రముఖ క్రిస్టియన్ మతగురువు ప్రభావంతో అతను క్రిస్టియన్ మతాన్ని స్వీకరించాడు. ఆ గురువు పేరు గ్రెగరీ ది ఇల్యూమినేటర్. గ్రెగరీ ది ఇల్యూమినేటర్ ఆర్మేనియాలో క్రిస్టియన్ మతాన్ని వ్యాప్తి చేయడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ కారణంగా అతన్ని ఆర్మేనియన్ చర్చ్ స్థాపకుడిగా భావిస్తారు. ఆర్మేనియన్ అపోస్టలిక్ చర్చ్: ఆర్మేనియాలో ఏర్పడిన క్రిస్టియన్ మత సంస్థ ఆర్మేనియన్ అపోస్టలిక్ చర్చ్. ఇది ప్రపంచంలో అత్యంత పురాతన క్రిస్టియన్ చర్చిలలో ఒకటి. ఈ చర్చ్ ఆర్మేనియన్ ప్రజల జీవన విధానంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషించింది. ఈ చర్చ్ కేంద్రం ఎచ్మియాడ్జిన్ కెథీడ్రల్. ఈ చర్చ్ ప్రపంచంలో అత్యంత పురాతన క్రిస్టియన్ కెథీడ్రలలో ఒకటి. 301 ఏడీలో ఆర్మేనియా ప్రపంచంలో మొట్టమొదటి క్రైస్తవ దేశంగా ప్రకటించబడింది. ఈ నిర్ణయం తీసుకున్న రాజు టిరిడేట్స్ థర్డ్.
అతను మొదట క్రిస్టియానిటీను వ్యతిరేకించాడు, కాని తరువాత ఒక ప్రముఖ క్రిస్టియన్ మతగురువు ప్రభావంతో అతను క్రిస్టియన్ మతాన్ని స్వీకరించాడు. ఆ గురువు పేరు గ్రెగరీ ది ఇల్యూమినేటర్. గ్రెగరీ ది ఇల్యూమినేటర్ ఆర్మేనియాలో క్రిస్టియన్ మతాన్ని వ్యాప్తి చేయడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ కారణంగా అతన్ని ఆర్మేనియన్ చర్చ్ స్థాపకుడిగా భావిస్తారు. ఆర్మేనియన్ అపోస్టలిక్ చర్చ్ ఆర్మేనియాలో ఏర్పడిన క్రిస్టియన్ మత సంస్థ ఆర్మేనియన్ అపోస్టలిక్ చర్చ్. ఇది ప్రపంచంలో అత్యంత పురాతన క్రిస్టియన్ చర్చిలలో ఒకటి. ఈ చర్చ్ ఆర్మేనియన్ ప్రజల జీవన విధానంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషించింది. ఈ చర్చ్ కేంద్రం ఎచ్మియాడ్జిన్ కథీడ్రల్. ఈ చర్చ్ ప్రపంచంలో అత్యంత పురాతన క్రిస్టియన్ కథీడ్రల్లలో ఒకటి. 301 ఏడీలో ఆర్మేనియా ప్రపంచంలో మొట్టమొదటి క్రైస్తవ దేశం. ఈ చర్చ్ ప్రపంచంలో అత్యంత పురాతన క్రైస్తవ క్యాథడ్రల్స్లో ఒకటి. ఆర్మేనియన్ సంస్కృతిలో మరో ముఖ్యమైన ఘట్టం జరిగింది. 405 ఏడీలో ఒక గొప్ప పండితుడు ఆర్మేనియన్ భాష కోసం ప్రత్యేకమైన అక్షరమాలను రూపొందించాడు. అతను మెస్రోప్ మాస్టోట్స్. ఈ ఆర్మేనియన్ ఆల్ఫబెట్లో మొత్తం 36 అక్షరాలున్నాయి. ఈ అక్షరమాల వల్ల ఆర్మేనియన్ సాహిత్యం, మత గ్రంథాలు మరియు విద్యా వ్యవస్థ అభివృద్ధి చెందాయి. ఈ సంఘటన ఆర్మేనియన్ సంస్కృతిని కాపాడటంలో కీలకంగా మారింది. ఆర్మేనియన్ ప్రాంతం తరువాత కాలంలో 2 పెద్ద సామ్రాజ్యాల మధ్య పోటీకి కేంద్రంగా మారింది. ఆ సామ్రాజ్యాలు బైజంటైన్ ఎంపైర్ మరియు ససానియన్ ఎంపైర్. ఈ 2 శక్తులు ఆర్మేనియా ప్రాంతంపై ప్రభావం కోసం పోటీపడ్డాయి. దీంతో ఆర్మేనియా కొన్నిసార్లు బైజంటైన్ పాలనలో, మరికొన్నిసార్లు పర్షియన్ పాలనలో ఉండేది. ఈ పరిస్థితి ఆర్మేనియన్ ప్రజలకు చాలా కష్టమైన కాలంగా మారింది. 7వ శతాబ్దం తరువాత మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో ఒక కొత్త శక్తి ఎదిగింది. అది అరబ్ క్యాలిఫేట్. అరబ్ సామ్రాజ్యం మిడిల్ ఈస్ట్లో విస్తరించి ఆర్మేనియా ప్రాంతాన్ని కూడా ఆక్రమించింది. అరబ్ పాలనలో ఆర్మేనియా ఒక ప్రావిన్స్గా మారింది. కాని ఆర్మేనియన్ ప్రజలు తమ మతాన్ని మరియు సంస్కృతిని కొనసాగించారు. 9వ శతాబ్దంలో ఆర్మేనియా మళ్లీ స్వతంత్ర రాజ్యంగా ఎదిగింది. ఈ రాజ్యాన్ని స్థాపించిన వంశం బాగ్రటిడ్ డైనాస్టీ. బాగ్రటిడ్ రాజుల పాలనలో ఆర్మేనియా మళ్లీ అభివృద్ధి చెందింది. ఆ కాలంలో అనేక చర్చిలు, కోటలు, నగరాలు నిర్మించబడ్డాయి. బాగ్రటిడ్ రాజ్యానికి రాజధాని యానీ. యానీ నగరాన్ని సిటీ ఆఫ్ 1000 చర్చెస్ అని పిలిచేవారు. ఈ నగరం ఆ కాలంలో వాణిజ్య కేంద్రం, సాంస్కృతిక కేంద్రం, మతపరమైన కేంద్రంగా ప్రసిద్ధి చెందింది. 13వ శతాబ్దంలో ప్రపంచ చరిత్రలో ఒక పెద్ద శక్తి ఎదిగింది. అది మంగోల్ ఎంపైర్. మంగోల్ సైన్యాలు ఏషియా మరియు యూరప్ ప్రాంతాలను ఆక్రమించాయి. ఈ దాడుల వల్ల ఆర్మేనియా ప్రాంతం కూడా ప్రభావితమైంది. అనేక నగరాలు నాశనమయ్యాయి. మిత్రులారా, ఆర్మేనియా చరిత్రలో క్రైస్తవ మతం ప్రవేశం చాలా గొప్ప సంఘటనగా నిలిచింది. మెస్రోప్ మాస్టోట్స్ రూపొందించిన ఆర్మేనియన్ అక్షరమాల కూడా ఈ దేశ సంస్కృతిని కాపాడటంలో కీలకంగా మారింది. మధ్యయుగ కాలంలో ఆర్మేనియన్ రాజ్యాలు అభివృద్ధి చెందాయి. కాని తరువాత మంగోల్ దాడులు మరియు ఇతర ఆక్రమణలు ఈ దేశాన్ని ప్రభావితం చేశాయి. ఇప్పుడు ఆర్మేనియా చరిత్రలో చాలా క్లిష్టమైన మరియు బాధాకరమైన కాలం గురించి తెలుసుకోబోతున్నాం. ఆటోమన్ మరియు పర్షియన్ సామ్రాజ్యాలు. మధ్యయుగ కాలం తరువాత ఆర్మేనియా ప్రాంతం 2 పెద్ద సామ్రాజ్యాల మధ్య విభజించబడింది. ఆ సామ్రాజ్యాలు బైజంటైన్ ఎంపైర్ మరియు ససానియన్ ఎంపైర్. ఈ 2 శక్తులు ఆర్మేనియా ప్రాంతంపై ప్రభావం కోసం పోటీపడ్డాయి. దీంతో ఆర్మేనియా కొన్నిసార్లు బైజంటైన్ పాలనలో, మరికొన్నిసార్లు పర్షియన్ పాలనలో ఉండేది. ఈ పరిస్థితి ఆర్మేనియన్ ప్రజలకు చాలా కష్టమైన కాలంగా మారింది. ఆర్మేనియన్ సంస్కృతి పరిరక్షణ. ఈ కాలంలో ఆర్మేనియన్ ప్రజలు రాజకీయంగా స్వతంత్రంగా లేకపోయినా వారు తమ సంస్కృతి మరియు మతాన్ని కొనసాగించారు. ఆర్మేనియన్ అపోస్టలిక్ చర్చ్ ఈ సమయంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషించింది. చర్చిలు మరియు మఠాలు ఆర్మేనియన్ సంస్కృతిని కాపాడటానికి కేంద్రాలుగా మారాయి. ప్రపంచంలోని అనేక దేశాలలో ఆర్మేనియన్ వ్యాపారులు మరియు కళాకారులు కూడా ప్రసిద్ధి చెందారు. ఆర్మేనియన్ జెనసైడ్. ఆర్మేనియా చరిత్రలో అత్యంత విషాదకరమైన సంఘటన ఆర్మేనియన్ జెనసైడ్. ఈ సంఘటన 1915లో జరిగింది. ఆ సమయంలో ఆటోమన్ ఎంపైర్ పాలనలో ఉన్న ప్రాంతాల్లో నివసిస్తున్న ఆర్మేనియన్ ప్రజలను భారీగా నిర్బంధించి హింసకు గురిచేశారు. చరిత్రకారుల అంచనాల ప్రకారం సుమారు 1.5 మిలియన్ ఆర్మేనియన్ ప్రజలు ఈ సంఘటనలో ప్రాణాలు కోల్పోయారు.
ఈ సంఘటన ప్రపంచ చరిత్రలో ఒక పెద్ద విషాదంగా గుర్తించబడింది. ఈరోజు కూడా అనేక దేశాలు ఆర్మేనియన్ జెనసైడ్ను గుర్తించాయి. ఆర్మేనియన్ డయాస్పోరా జెనసైడ్ తరువాత అనేక ఆర్మేనియన్ ప్రజలు ప్రపంచంలోని ఇతర దేశాలకు వలస వెళ్లారు. ఈరోజు ఆర్మేనియన్ ప్రజలు అనేక దేశాలలో నివసిస్తున్నారు. ఉదాహరణకు రష్యా, యునైటెడ్ స్టేట్స్, ఫ్రాన్స్, లెబనాన్. ఈ ప్రపంచవ్యాప్త ఆర్మేనియన్ సమాజాన్ని ఆర్మేనియన్ డయాస్పోరా అని పిలుస్తారు. రష్యన్ ఎంపైర్ ప్రభావం 19వ శతాబ్దంలో కాకసస్ ప్రాంతంలో మరో శక్తి ఎదిగింది. అది రష్యా. రష్యన్ సామ్రాజ్యం ఆటోమన్ మరియు పర్షియన్ సామ్రాజ్యాలతో యుద్ధాలు చేసి ఆర్మేనియా ప్రాంతంలో భాగాలను తన నియంత్రణలోకి తీసుకుంది. దీంతో ఆర్మేనియా ప్రాంతంలో రాజకీయ పరిస్థితులు మళ్లీ మారాయి. వరల్డ్ వార్ I ప్రభావం 1914లో ప్రారంభమైన వరల్డ్ వార్ I ప్రపంచ రాజకీయ పరిస్థితులను పూర్తిగా మార్చింది. ఈ యుద్ధం సమయంలో ఆటోమన్ సామ్రాజ్యం బలహీనపడింది. ఈ పరిస్థితుల్లో ఆర్మేనియన్ నాయకులు స్వతంత్ర దేశం ఏర్పాటు చెయ్యాలని ప్రయత్నించారు. 1918లో ఒక ముఖ్యమైన సంఘటన జరిగింది. ఆర్మేనియా మొదటిసారి ఆధునిక కాలంలో స్వతంత్ర దేశంగా ప్రకటించబడింది. ఈ దేశాన్ని ఫస్ట్ రిపబ్లిక్ ఆఫ్ ఆర్మేనియా అని పిలుస్తారు. కాని ఈ స్వతంత్ర దేశం చాలా కాలం నిలవలేదు. సోవియట్ యూనియన్ కాలం 1920లో ఆర్మేనియా సోవియట్ యూనియన్లో భాగమైంది. దీంతో ఆర్మేనియా ఒక సోవియట్ రిపబ్లిక్గా మారింది. ఈ కాలంలో పరిశ్రమలు అభివృద్ధి చెందాయి, విద్యా వ్యవస్థ మెరుగుపడింది, నగరాలు అభివృద్ధి చెందాయి. కానీ రాజకీయ స్వేచ్ఛ పరిమితంగా ఉండేది. మిత్రులారా, ఆర్మేనియా చరిత్రలో ఆటోమన్ మరియు పర్షియన్ సామ్రాజ్యాల కాలం చాలా కష్టమైన కాలంగా నిలిచింది. 1915లో జరిగిన ఆర్మేనియన్ జెనసైడ్ ఈ దేశ చరిత్రలో అత్యంత విషాదకరమైన సంఘటనగా గుర్తించబడింది. తరువాత ఆర్మేనియా కొంతకాలం స్వతంత్రంగా ఉన్నప్పటికీ తరువాత సోవియట్ యూనియన్లో భాగమైంది. ఇప్పుడు ఆధునిక ఆర్మేనియా దేశం ఎలా ఏర్పడింది, అలాగే ఈ దేశం ప్రస్తుతం ఎలా అభివృద్ధి చెందుతోందో తెలుసుకుందాం. సోవియట్ యూనియన్ నుండి స్వాతంత్ర్యం 20వ శతాబ్దం చివరిలో ప్రపంచ రాజకీయ పరిస్థితుల్లో పెద్ద మార్పులొచ్చాయి. 1991లో సోవియట్ యూనియన్ విరిగిపోయింది. ఈ సమయంలో అనేక దేశాలు స్వతంత్ర దేశాలుగా ఏర్పడ్డాయి.